కీర్తన 71వ కీర్తన 15 వచనాలు 3 భాగాలుగా చదువుకుందాం. 15 వచనాలు 3 భాగాలుగా చదువుకుందాం. మొదట 5 భాగాలు గమనించండి. నూతనంగా వచ్చిన లిఖిత చదువుతుంది. రెండవ భాగాన్ని గమనించండి. 6వ వచనం నుండి 10వ వచనం వరకు. మరి రేపు హైదరాబాద్ వెళ్ళిపోతుంది నా అంబానీ అన్న చెబుతుంది. మళ్ళా దేవుడు దీవిస్తే ఒక కుమార్ని ఎత్తుకొని మీరు వస్తారు. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ 11వ వచనం నుండి గమనించండి. 11వ వచనం నుండి 15వ వచనం వరకు అరుణ చదువుతారు. ఈ ముగ్గురు కూడా గమనించండి. 11వ వచనం నుంచి 15వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదవండి. మిగతా అందరూ కూడా క్రమంగా చదివేయండి అండి. మలిగుతారా? నేను నీ శరీరం చేసి ఉన్నాను. యెహోవా, నేను నీ శరీరం చేసి ఉన్నాను. నన్నెన్నడూ సిగ్గుపడనీయకు. నీ నీతిని బట్టి నన్ను తప్పింపును, నన్ను విడిపింపును. నీ చెవియొగ్గి నన్ను రక్షింపును. నేను నిత్యము చచ్చినట్లు ఆశ్రయ దుర్గముగా ఉండును. నా శైలము, నా దుర్గము నీవే. నీవు నన్ను రక్షింప నిశ్చయించి ఉన్నావు. నా దేవ, భక్తిహీనుల చేతిలో నుండి నన్ను రక్షింపు. కీడు చేయువారి పట్టులో నుండి, బలత్కారుని పట్టులో నుండి నన్ను విడిపింపు. నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణ స్వాదము నీవే. బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. గర్భవాసమైనది మొదలుకొని నీవే నాకు రాపకులవై ఉంటివి. తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపచేసిన వాడికి నీవే. నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేయుదును. నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను, అయినను నాకు బలమైన ఆశ్రయం నీవే. నీ కీర్తితోనూ నీ ప్రభావవర్ణముతోనూ దినమంతయు నా నోరు నిండి ఉన్నది. వృద్ధాప్యమందు నన్ను విడనాడుకోము. నా బలము క్షీణించినప్పుడు నన్ను విడువము. నా శత్రువులు నన్ను గురించి మాట్లాడుకొనుచున్నారు. నా ప్రాణము కొరకు వచ్చి ఉన్న వారు కూడి ఆలోచన చేయుచున్నారు. దేవుడు వారిని విడిచెను. తప్పించువారెవరూ లేరు. వారిని పట్టుకొనిడి అని వారు అనుకుంటున్నారు. దేవా, నాకు దూరంగా ఉండకుము. నా దేవా, నా సహాయమునకు త్వరపడి రమ్ము. నా ప్రాణ విరోధులు సిగ్గుపడి నశించుదురుగాక. నాకు కీడు చేయి చూచువారు నిందకాలై మానభంగం నొందుదురుగాక. నేను ఎల్లప్పుడూ నిరీక్షింతును. నేను మరి ఎక్కువగా నిన్ను కీర్తింతును. నీ నీతిని నీ రక్షణను నా నోరు దినమెల్లా వివరించును. అవి నాకు ఎండసఖ్యము కావు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగా. ఆమె కూర్చోండి. నీవే నా ప్రేమానురాగం, క్షణమైన విడువని స్నేహం, అతి శ్రేష్ఠుడైన యేసయ్యా. నీవే నా
మంచిదండి. శ్రేష్టమైన సమయానికి మనం వచ్చాం. దేవుడి సన్నిధిలో మనం ఉన్నాం. దేవునికి దేవుని యొక్క దీవెన మనం పొందుకోవడానికి వచ్చాం. దేవుని దీవెన మనం పొందుకోవడానికి వచ్చినప్పుడు గమనించండి, మనం ఎట్లా ఉండాలి? ఇచ్చే దేవుని కొరకు ఎదురు చూస్తూ అది గట్టిగా పట్టుకుని జీవితంలో పొందుకోవడానికి మనం సిద్ధపడి ఉండాలి, సంసిద్ధులై ఉండాలి. గమనించండి, ఆరాధన అంటే ఆరాధనే. ఆరాధనలోకి వచ్చినప్పుడు మనం అన్యగా ఉండకూడదు, అనాలోచనగా ఉండకూడదు. తృప్తిగా ఆరాధిస్తూ దేవుని యొక్క ఆత్మను పొందుకొని మనం ఏం జరిగితే దైవాశీర్వాదాలు పొందుకోవడం ఒక గొప్ప భాగ్యం. అది అర్థమైన వారికి తెలుస్తుంది. దాన్నే గమనించండి, ఏంటంటే తినే వారికి రుచి తెలుస్తారు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుస్తున్నానంటాడు. మనం గమనించండి, మీకు అర్థం అవడానికి మన దేవుడు నడిపించడానికి పదే 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 పాడతాం. గమనించండి, వేరొక పాటలకు వెళ్ళకుండా దీవెనకరంగా ఉండే మాటలు ఉన్నటువంటి పాటలు పాడుతూ ఇంటిగా 1-2 నెలలు ఆ పాటే పాడుతూ మిమ్మల్ని బలపరచాలని మేము ఆశపడుతూ ఉంటాం. ఇంటికాడ కూర్చున్నట్టుగా, గమనించి ఇంటికాడ మాట్లాడుకున్నట్టుగా, ఇక్కడే కూర్చొని నా పక్కనే ఇలాగ ఉంటా బయలుకి వెళ్ళి దూరుతున్నట్టుగా ఉంటే అసలు చదువులా వస్తుంది, వాళ్ళు భక్తిలాగా వస్తారు. గమనించండి, ఆరాధనలో ఉన్నప్పుడు దేవుని ఆనందాన్ని మనం అనుభవించాలి, పిల్లలు అనుభవించాలి. నేను స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ మధ్య నేను ఒక పోస్టింగ్ చూశాను. చిన్న పిల్లవాడు గమనించండి, ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు బైబిల్ చెప్పేస్తున్నాడు. చిన్న పిల్లవాడు, ఈయన 4వ తరగతి లేకపోతే 5వ తరగతి చదువుతున్నాడు. మనం గమనించండి, నా ఎదిగినా కానీ ఆది కాండంలో ఏముందంటే మీరు చెప్తున్నారు కదండి అదే ఉందండి. ఇంత తెలివైన మీరు చెప్తున్నారు కదండి అదే ఉందండి, పద్ధతే ఉండదండి. అంటే ఏమైనా తిరగే చెప్పడం, ఎంతసేపు వినడమే. మనం చెప్పే స్థితికి రాము, ఇంకొకరిని దేవుడి వైపు నడిపించే స్థితికి రాము.
గమనించండి. ఎప్పుడు అవుతుందని అనుకునే వాళ్ళు ఉన్నారు కొంతమంది. ఎప్పుడు విడిచిపెడతాడు ఈయన అనుకునే వాళ్ళు గమనించండి. ఎందుకు ఈ విషయాన్ని మీకు చెప్తానంటే, దేవుని ఆశీర్వాదం నిన్ను దాటి వెళ్ళకూడదని నా ఉద్దేశం. దేవుని సంతోషం గమనించండి, నువ్వు పొందుకున్న తర్వాత గమనించండి, అది అనుభవించాలి, అది నీ వంశానికి ఇవ్వాలనేదే నా తాపత్రయం. దేవుని స్తోత్రం చెప్పండి. కట్టబడేసిన ఆశీర్వాదకరమైనటువంటి విషయాలు, ఆనందకరమైనటువంటి ఆరాధన మరలా మరలా ఎందుకు పాటించడం అంటే గమనించండి, ఏదో గమనించండి. బల్లో మేస్తున్నారు చూడండి, మీరు ఎప్పుడైనా చూసారు కదా, బల్లో మేస్త వెళ్తే ఆయన నమ్మలేక ఏం చేస్తారంటే అన్నగా చెప్పండి, జనరల్ స్టూడెంట్ మంచి స్టూడెంట్ నిలబెట్టి అన్నప్పుడు అంటాడు, ఒక్క రెండు రెండో అంటాడు, ఒక్క రెండు రెండు అంటారు. ఏదో ఇందున్నారు ఎక్కడ పుస్తకం వేరే చదువుకుంటాడు, అంత దేవుడు అంటాడు. ఎంత గొంతు వేస్తానండి, నిన్న ఎంత గొంతు వేస్తానంటే మరి వేరే గొంతు వేస్తున్నాడు. దేవుని పిల్లలకు గమనించని క్రమం కావాలి, అది ఆశీర్వాదకరమైనటువంటి క్రమం కావాలి, అది దీవెనకరమైన క్రమం కావాలనేది నా తాపత్రయం. దేవుడు దాటి వెళ్ళిపోకూడదు, వెళ్తూ దీవెన నీ వంశానికి ఇచ్చి వెళ్ళాలి, అది నా ఉద్దేశం. చదివిన కీర్తనలో నేను వాక్యంలో వెళ్ళకుండా ఒక మాట చెప్తాను చూడండి. 71వ కీర్తన చూసినట్లయితే 71వ కీర్తన చూసినట్లయితే వచనం చదవండి. దేవా వచ్చు తనము నాకు నీ బాహుబలమును గూర్చి, పుట్టకో వారికి నీ శౌర్యమును గూర్చి నేను తెలియజేయనట్లు ఆదేశం వద్దునేట వరకు నన్ను. అంటే అర్థం ఏంటంటే ఆస్తులిచ్చి వెళ్ళిపోవడం కాదు, ఇల్లు నీదిరా, పొలం నీదిరా, అది బంగారం నీదిరా, లేకపోతే గమనించండి ఈ వ్యవసాయం ఉందా నీదిరని చెప్పి వెళ్ళిపోవడం కాదు. దేవుడి పిల్లలకు వచ్చింది ఏంటంటే దేవుడి గురించినటువంటి ఆశ్చర్య కార్యాలు పిల్లలకు చెప్పాలంటే, పుట్టబోవానికి నీ శౌర్యమును, వచ్చుతరానికి నీ బలమును గురించి చెప్పడానికి నన్ను ఇంకా బ్రతికించు. అందుకే చాలాసార్లు మీకు చెప్తూ ఉంటాను ఏంటంటే, నేను ఏ స్థితిలో వచ్చానో ఆ స్థితిలోకి వచ్చిన నేను అలా ఉండిపోలేదు. మళ్ళా చెప్తున్నాను, మీరు ఆశీర్వదించబడాలనేది. ఇక్కడ దయమంది గారు చెల్లు సత్యవేత్ గారు ఉన్నారు, ఆ మూలది ఈ మూల నుంచి ఆ మూలది సరోజు గారి ఇంటి దగ్గర జంక్షన్కి వెళ్తే వీధి స్తంభం దగ్గర కూర్చొని దశరథ గారు ఇంటి ముందు కొంతమంది కూర్చుని నేను వీధి స్తంభం దగ్గర కూర్చొని వాడు ఎవడో వచ్చాడు, 2 పిల్లల్ని తీసుకుని, వాడు దీవించబడడం ఆశ్చర్యంగా ఉందనే రోజులు వస్తాయి. అప్పుడు మీరు కూడా నాతో వచ్చినందుకు దీవించబడాలని నేను ఆశపడుతున్నానని చెప్పి 26 ఏళ్ల క్రితమే నేను చెప్తూ ఉండేవాడు. నేను అప్పుడు కేరా పెట్రాస్ ఎక్కడంటే వీధి స్తంభం దగ్గర. అప్పటికే మీకు గమనించండి, ఇల్లు పొలాలు అన్నీ ఉన్నాయి. అప్పటిలాగా ఇప్పుడు ఉండేలా కుదురుతుంది చెప్పండి. ఉదయం ఇంకా వర్ధిల్లాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఇంకా వర్ధిల్లాలి. అప్పటిలాగా ఉండేందుకు ఆశీర్వాదం కాదు, అన్ని విషయాల్లో భౌతికంగా వర్ధిల్లాలి, ఆత్మలో వర్ధిల్లాలి. దేవుని సన్నిధిలో
మనం పాటలు పాడుతూ ప్రార్థన చేస్తూ పిల్లలు ఆరాధన చేసేటప్పుడు గమనించిన తృప్తిగా ఆనందాన్ని పొందాలి. కనుక గమనించండి, సుఖపడుతూ చెప్తున్నాను. ఇంకా అలాగే ఉంటే అది గమనించండి ఆశీర్వాదం కాదు. మనం బద్దెలాలనేది నా ఆలోచన, మనం దీవించబడాలనేదే నా ఆలోచన. పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు అనేవి మనం పొందుకోవాలనేదే ఆశీర్వాద విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాం. దేవుని స్తోత్రం చెప్పండి. అర్థమైన వాళ్ళందరూ ఏంటో చెప్పండి. దేవుడి యొక్క కృపను మనం పొందుకుంటూ ముందుకు సాగాలి. మంచిది. దేవుడు చేసిన మేలులు, ఆయన తప్పించిన కీడులు ఇక్కడే ప్రశాంత్ గారు మేనవాడు ఎక్కుతూ ఉంది. అమ్మాయి చదువు నిమిత్తం రేపు కాలేజీకి వెళ్ళబోతుంది. ఇంకా సరైన అందరూ అమ్మాయి గురించి ప్రార్థన చేయండి. వాళ్ళ అమ్మగారు ఎవరు తీసుకున్నారు, ఆవిడ కూడా రేపు 7వ తారీఖున కళ్ళ నిమిత్తం హాస్పిటల్ వెళ్తున్నారు. ఆ విషయం అందరూ కూడా ప్రార్థన చేయండి. తప్పనిసరిగా కుటుంబం గురించి వారికి ప్రార్థన చేయాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. మంచిదండి. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి రాసిన శుభవార్త 5వ అధ్యాయము 18వ వచనం 19వ వచనాన్ని ధ్యానం చేద్దాం. ఆకాశము భూమిను గతించునే గాని ధర్మశాస్త్రమందయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి ఈ ఆజ్ఞల్లో మిగుల అల్పమైన దాన్ని ఒకదాన్ని మీరి మనుష్యులకు అలాగున బోధించువాడు వాడెవడో వాడు పరలోక రాజ్యంలో మిగులు అల్పుడుగా కనబడు. అయితే వాటిని గైకొని బోధించువాడు పరలోక రాజ్యంలో గొప్పవాడగును. చిన్ని ప్రార్థన చేసుకుందాం. తనలో వచ్చింది. ఘనుడైన మా తండ్రి గారు మీకు వందనాలు. ఘనుడైన మా తండ్రి మీకు స్తోత్రాలు. ఈ ఘనమైన నామానికి స్తుతులు చెల్లిస్తున్నాము. ప్రభువా, వాక్యాన్ని ధ్యానిస్తుండగా వాక్యం ఉన్న భాగ్యాన్ని మాకు వివరించండి. నీ కృప వెంబడి కృపను మాకు దయచేయండి. యేసు నామమున ప్రార్థించుస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. మంచిదండి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభనామంలో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. హల్లెలూయా. ఒకరు వందనాలు చెప్పుకోండి. దేవుని వాక్యం మనం చదివిన 2 వచనాలను మనం చూస్తే వాక్యములో ఉన్నది ఉన్నట్టుగా బోధించాలి. ఉన్నది ఉన్నట్టుగా బోధించబడేటువంటి పరలోక రాజ్యంలో గొప్పవాడు అవుతాడటండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఉన్నది కొంచెం బోధించి కొంచెం బోధించకుండా ఉన్నవాడటండి పరలోక రాజ్యంలో చాలా అల్పుడుగా, అంటే చిన్నవాడిగా కనబడతాడటండి. ఇంటిలో ఉన్నటువంటి, మీకు అర్థమైతే ఇంట్లో ఉన్న బంగారపుగా పాత్ర ఉన్న విలువ వేరు. గమనించండి. పాచి పనికి తుడిచి ఉపయోగించే చాటకు ఉన్న విలువ వేరు. 2 ఇంట్లో పాత్రలు, 2 ఒకరింట్లో ఉండేవే. కానీ ఇంట్లో ఉండే బంగారపు పాత్రలకు ఉన్న విలువ వేరు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ
బాచి పని చేసి గమనించని కూర్చే చేతకున్న విలువ వేరు. వాక్యం చేస్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. మనము దేవుని వాక్యాన్ని గమనించండి, శ్రద్ధగా వినాలి, దాన్ని ధ్యానించాలి, వాక్యం ప్రకారం మనం జీవించాలి. మొట్టమొదటిగా దేవుని వాక్యాన్ని చదవాలి, రెండవదిగా దాని ప్రకారం నడవాలి, మూడవదిగా చెప్పండి దాని ప్రకారం బోధించాలి. 3 మాటలు అలా ఉన్నాయి కదా. వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యం ప్రకారం నడవాలి, 3వ మాట చెప్పండి వాక్యం ప్రకారం బోధించాలి. గమనించండి, జీవించాలి, నడవాలి, బోధించాలి. ఇది కొంచెం కష్టంగా కనపడుతుంది, కానీ గమనించండి, అలా జీవించినప్పుడు, అలా నడిచినప్పుడు, అలా బోధించినప్పుడు నువ్వు జీవిస్తున్నావా, పరలోక రాజ్యంలో గొప్పవాడిగా ఉంటావు. నడుస్తున్నావా, పరలోక రాజ్యంలో గొప్పవాడిగా ఉంటావు. ఇప్పుడు చెప్పండి, బోధిస్తున్నావా, పరలోక రాజ్యంలో చెప్పండి. మళ్ళీ చెప్తున్నా, నీవు దేవుని వాక్యం ప్రకారం నడుస్తున్నావా, పరలోక రాజ్యంలో గొప్పవాడిగా ఉంటావు. నీవు వాక్యం బాగా చదువుతూ దేవుని ప్రకారం నడుచుకుంటున్నావా, పరలోక రాజ్యంలో గొప్పవాడు ఉంటావు. అలాగే దాని ప్రకారం నీవు జీవిస్తూ బోధిస్తూ దాని ప్రకారం నడుచుకుంటే పరలోక రాజ్యంలో గొప్పవాడిగా ఉంటావు అనేటువంటి విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. ఒకవేళ గమనించండి, కొంతమంది అని మీకు అర్థమవడానికి చెప్తున్నాను, హాస్పిటల్కి వెళ్తే తలగాడి కింద పెట్టుకుంటారు బైబిల్. తలగాడి కింద పెట్టుకుని గమనించండి, దేవుడు కాపాడుతాడంటాడు. తలగాడి కింద పెట్టుకుని దేవుడు కాపాడుతాడంటాడు. దేవుడు నిన్ను ఎప్పుడు కాపాడతాడు? తలగాడి పైన కాపాడతాడు, గమనించండి, తలగాడి కింద ఉన్నా కాపాడతాడు. అలా పెట్టుకుంటే నీకేం ఉపయోగం రాదు. దాన్ని చదవడం ద్వారా, దాని ప్రకారం నడవడం ద్వారా, గమనించండి, దాన్ని ధ్యానించడం ద్వారా ఒక గొప్ప భాగ్యం వస్తూ ఉంటారు. దాన్ని చెప్పారు కదా, బంగారు పాత్రకుండే విలువ వేరు, బాచి పని ఉపయోగించి చాట విలువ వేరు. ఈ రెండు కూడా ఒకే ఇంటిలో ఉంటాయి. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ రెండు ఒకే ఇంటిలో ఉంటాయి, ఒకే యజమానికి చెందినవి, ఒకే యజమానికి చెందినవి. దేవుని వాక్యం చెప్తుంది. దేవుని వాక్యాన్ని బోధించేటప్పుడు ఏంటంటే చాలా ఆశీర్వాదకరంగా జీవితాలను మనం దాని ప్రకారం నడుచుకోవాలనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు నేను ప్రశ్నల వర్షం కురిపించను, కానీ ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మీరు ఎంతవరకు వాక్యం వింటున్నారనేది ఒకసారి గమనించండి. పోయిన వారం ఏ వాక్యాన్ని ధ్యానించారు? ఎన్నిక చేయబడ్డం, ఏర్పాటు చేయబడ్డం, నీవు దేవుని ఏర్పాటులో ఉంటే ఆశీర్వాదం అనే వాక్యాన్ని ధ్యానం చేశాను. అలాగే కూడా ఏం చేశామంటే, ఎన్నిక చేయబడ్డ నువ్వు కూడా గమనించి పడిపోకుండా ఉండాలనే విషయాన్ని కూడా ధ్యానం చేశాను. ఇంకా మనం చూస్తే, ఇంకా మనం ఏం చేసామంటే, నీవు కూడా దేవుని ఎన్నిక చేసుకోవాలి. కర్రతో చేసినవి, గడ్డితో చేసినవి, మట్టితో చేసినవి, గమనించండి, చాలా ఉన్నాయి. దేవుళ్ళు అనబడిన వాళ్ళు, వాటిని గురించి మనం గమనించి ఆలోచన చేస్తే, ఎవరు దేవుడు? వర్ణించిన వాడు చూడకుండా ఉంటాడా? చెవిచ్చిన వాడు వినకుండా ఉంటాడా? నోరిచ్చిన వాడు మాట్లాడకుండా ఉంటాడా? కానీ గమనించండి, దేవుని ఎన్నిక చేసుకోవాలనే విషయాన్ని మనం ధ్యానం చేశాం. ఈరోజు గమనించండి, ఏర్పాటు చేయబడినటువంటి నీకు దేవుని ఆశీర్వాదం వరకు కనిపెట్టబడిన నీవు గమనించండి, దావీదు వలె వర్ధిల్లిన తర్వాత, రెండు దేవుని స్తోత్రం చెప్పండి. ఎక్కడి నుంచి పిలిచాడు దావీదు? దేవుడు గొర్రెల నుంచి పిలిచాడు, రాజుని చేశాడు,
రాజుని చేసినప్పుడు అటండి దావీదు గమనించండి చాలా ఆనందపడ్డాడటండి. కానీ 20 సంవత్సరాలు అటండి అతన్ని మరణం తరుగుతూ వచ్చిందటండి. నువ్వు ఎలాగ రాజు అవుతావో, నువ్వు ఎలాగ రాజు అవుతావో నేను చూస్తానని చెప్పి మరణం తరుగుతూ వచ్చిందటండి. ఎంతో దగ్గరలో ఉండేదంటే గమనించండి, మరణం అడుగు మాత్రమే దగ్గరలో ఉండేదటండి. ఒక రోజున అంటాడండి దావీదు, నేను మరణానికి అడుగు దగ్గరలో ఉన్నాను, బ్రతుకుదాన నమ్మకం నాకు లేదు, కానీ ఆ దేవుని వలన బ్రతుకుతున్నానంటాడు. ఎంత ఆశ్చర్యం అంటే గమనించండి, ఊపిరి బయటికి వస్తే గమనించండి, చుట్టూ ఉన్న శత్రుడు గమనించండి, అతన్ని గమనించండి, పురుగును జోరుతో తొక్కినట్టుగా తొక్కి చంపేద్దామనుకునేటువంటి పరిస్థితులు ఎదురైనాయి. అలాంటి పరిస్థితుల మధ్య దావీదును దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు. మీకు టూకీగా చెప్తున్నా, అంతకు ముందున్నటువంటి సౌలు రాజు గమనించండి, దావీదు దేవుడు రాజును చేసిందని చెప్పి మరి వాడిని పట్టుకోండి, వాడు గొల్యాతుని చంపినప్పుడే నాకు అర్థమైంది వాడు నాకంటే బలవంతుడని. నాకంటే బలవంతుడు వేరే ఉండకూడదు కనుక వాడిని చంపాలని చూస్తున్నానని చెప్పి గమనించండి, దావీదుని పట్టుకోండి అని చెప్తే దావీదుని తరుముతున్నారటండి. గుహలో వాళ్ళు దాక్కున్నారటండి. దాక్కున్నప్పుడు గమనించండి, అదే గుహలోకి సౌలు వచ్చాడటండి. దావీదు ఊపిరి ఊదిన, తుమ్మిన, తగ్గిన సులువుగా దావీదు గమనించండి సౌలుకు దొరికిపోతాడు. సౌలు చేతికి ప్రాణం తగ్గిపోతే దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు గమనించండి, సౌలు రాగానే నిద్రపోయాడటండి. వచ్చిన వాళ్ళందరూ నిద్రపోయారటండి. దావీదు దగ్గర ఉన్న వాడు ఎవరు అన్నాడటండి, సింహాన్ని చంపిన వాడవు, ఎలుగుబంటిని చంపిన వాడవు, గొల్యాతుని చంపిన వాడవు, నిన్ను తరుగుతున్న శత్రువుని దేవుడు నీ చేతికి అప్పగించాడు, అదుగో వాడు నిద్రపోతున్నాడు. వెళ్ళి గమనించండి, తల నరికినట్లుగా గొల్యాతు తల నరికినట్టుగా సౌలు తల నరికంటే ఒక మాట చెప్పాడంటే, యెహోవా అభిషేకించిన నాకు ముందున్న రాజును నేను చంపాను, ఆ పాపము నేను పట్టుకొను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏంటి సింహాన్ని చంపావు, ఎలుగుబండిని చంపావు, గొల్యాతుని చంపావు, నిన్ను తరుగుతున్నాడు, 20 సంవత్సరాల నుండి తరుగుతున్నాడు, ఏంటి నువ్వు మాట్లాడే మాట్లాడు? నా చేతికి శత్రువు చిక్కినా నేను చంపాను. చిక్కిన శత్రువు ఎవడో తెలుసా? యెహోవా చేత అభిషేకం. ఈ రోజున సమస్యలు ఎవరి వల్ల వస్తుందంటే దేవుని నమ్మని వారి వల్ల కాదు, నమ్మిన వారి వల్లే సమస్యలు వస్తుంది. నమ్మిన వారి వల్ల గమనించని సమస్యలు వస్తున్నాయి. కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన భక్తి అటు ఇటుగా ఉంటే సరిపోదు. మన భక్తి గమనించండి, చక్కగా కరెక్ట్గా దేవునికి తగ్గట్టుగా ఉంటే దేవుడు మన పక్షంగా ఉండి గమనించండి, ఎర్ర సముద్రాన్ని చీల్చినట్లుగా, యోర్దాను చీల్చినట్లుగా, ఎరుకో వాళ్ళు పడగొన్నట్లుగా గమనించండి, ప్రార్థనలకించి ఏమండి సూర్యుని ఆపనట్టుగా, చంద్రుడిని ఆపనట్టుగా దేవుడు మన పక్షాన ఉండి మనకు సహాయం చేస్తాడు. అటు ఇటుగా ఉంటే మన భక్తి గమనించండి, శత్రువు మనకు సులువుగా దొరికిపోతుంది. గమనించండి, దావీదును తరుముతున్నటువంటి సౌలు దావీదు చేతికి దొరికిపోయాడు. దావీదు చెప్తున్నాడు, యెహోవా నాకు ఇతను అప్పగించాడు కానీ ఇతను నేను ముట్టుకొనని చెప్పాడు. గమనించి నిద్రపోతున్నప్పుడు పక్కనే వెళ్ళాడు, నీళ్ళ గుడ్డు తీసుకున్నాడు, చొక్కా చెంగు పట్టుకున్నాడు, కోశాడు, గుహ బయటికి వెళ్ళిపోయి కేక వేసి చెప్తున్నాడు, సౌలు రాజా, నీవు నన్ను చంపాలని నన్ను 20 సంవత్సరాలుగా తరుగుతున్నావు. యెహోవా నాకు తోడై నన్ను కాపాడుతున్నాడు. అడుగు మాత్రమే మరణానికి దగ్గరలో ఉన్న జీవము నాకు ఇచ్చి నన్ను నడిపిస్తున్నాడు. ఇదిగో ఇప్పుడు కూడా నిన్ను నాకు అప్పగించాడు. దానికి రుచి ఏంటి తెలుసా? నీవు తాగే నీళ్ళ బుడ్డి, నీ చొక్కా సింగవదారు చూసుకో.
ముఖ కోసి నీకు నేను చూపిస్తానని చెప్పినప్పుడు గమనించని సౌలు కంగారు పడి లేచి భయపడిపోయాడు. అలాంటి గమనించండి దావీదు గమనించండి నీతిగా యథార్థంగా పరిశుద్ధంగా శత్రువు తనకు అప్పగించిన గమనించండి అతను ఏమీ చేయకుండా ఉన్నాడు కనుక దేవుడే సౌలునటువంటి ఒక రోజునటువంటి తన కత్తి మీద తాను పడి చనిపోయాడు. శత్రువులు పట్టుకున్నారంటే ఒకరు వచ్చారంటే నువ్వు దావీదును తరుగుతున్నావయ్యా, నీ ఇంటి మీద ఫిలిష్తీయులు వచ్చారు వెళ్ళు అంటే గమనించండి దావీదును తరగడం మానేసి ఫిలిష్తీయులు దగ్గరంటే ఫిలిష్తీయుల చేతిలో శిస్తుగా ఓడిపోయినట్టండి. ఓడిపోయి అనుకున్నాడంటే యెహోవా అభిషేకించిన వాడని నేను వేల చేతిలో తెచ్చిపోవడం కంటే నా కత్తితో నేను పొడుచుకుని తెచ్చిపోవడం మంచిదని చెప్పి గమనించి నేను చేసినట్టే కత్తి భూమి మీద పరిగి దాన్ని పొడుచుకుని చనిపోయాడు. దావీదుకి శత్రువును ముట్టుకోకుండా, శత్రువు మీద చేయెత్తకుండా, శత్రువు తన కత్తితో చంపకుండా తను తరిమేవారిని గమనించండి తన కత్తి మీద తానే పడి చచ్చిపోయేట్లు దేవుడు చేశాడు. శత్రు శేషం అంతా కూడా అయిపోయింది. చాలా సమాధానకరమైన సంగతులు వచ్చాయంటే ఒక రోజున దావీదు 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం చూడండి. ఒక రోజున దావీదు గమనించండి నాతాను ప్రవక్తతో అన్నాడంటే నేను దేవదారు మందిరంలో నేను జీవిస్తున్నాను, నేను దేవదారు మందిరంలో శ్రేష్టమైన నగరంలో నేను జీవిస్తున్నాను, ఇంత ఆశీర్వాదకరమైన గృహాన్ని నాకు ఇచ్చాడు, అరణ్యంలో తిరిగాను, నాకు ఆశీర్వాదకరమైన గృహం నాకు ఇచ్చాడు. ఇప్పుడు గమనించండి దేవుని యొక్క మరి ప్రత్యక్ష గుడారం గుడారంలో ఉంది. తనలో తను అనుకున్నాడంటే దేవునికి ఒక శ్రేష్టమైన మందిరం కట్టాలి అనుకున్నాడు. దేవునికి ఒక శ్రేష్టమైన మందిరం కట్టాలనుకుని తనలో తను అనుకున్నప్పుడు ఏంటంటే ఒక నాతాను ప్రవక్తను పిలిచినట్టు జాగ్రత్త ఇక్కడి నుంచి వాక్యంలోకి వస్తాం. నాతాను ప్రవక్తను పిలిచానంటే గొర్రెల దొడ్డిలోకి వెళ్ళి గొర్రెలు కాసుకుని వాడిని నేను సింహాసనంలో కూర్చోబెట్టి రాజును చేశాడు, శ్రేష్టమైనటువంటి గృహాన్ని నాకు దేవుడు ఇచ్చాడు, దేవుని యొక్క మరి మందసం ప్రత్యక్ష గుడారంలో ఉంది, దాన్ని ఒక దీవెనకరమైన ఆలయం నేను కట్టాలి అనుకుంటున్నాను, ఇది దేవుని చిత్తమైతే జరగడానికి దేవుని అనుమతి కోరుతున్నానని గమనించండి. ప్రవక్త అయినటువంటి దైవజనుడైనటువంటి నాతాను ప్రవక్తకు చెప్పాడు. దేవుని స్తోత్రం చెప్పండి. నాతాను ప్రవక్త విషయాన్ని గమనించండి, దేవుడి దగ్గర ఆలోచించకుండా గమనించండి, నీ మనసులో ఉన్నదంతా చెయ్యాలి మంచిదే కదా అని అన్నాడు. కానీ ఆ రాత్రి నాతాను ప్రవక్త కంటే దేవుడు ప్రత్యక్షమయ్యేటటువంటి దేవుని స్తోత్రం చెప్పండి. చాలా జాగ్రత్తగా ఈ పాఠాన్ని గమనించండి. 7వ అధ్యాయం 4వ వచనం చదివితే అయితే ఆ రాత్రి యెహోవా వాక్కు నాతానుకు ప్రత్యక్షమై సెలవిచ్చిన దేవనగా నీవు పోయి నా సేవకుడకు దావీదుతో ఇట్లను యెహోవా నీకు ఆజ్ఞ ఇచ్చినదేమనగా నాకు నివాసముగా ఒక మందిరమును కట్టిందువా, ఐగుప్తులో నుండి నేను ఇశ్రాయేలును రప్పించిన నాటి నుండి నేటి వరకు మందిరములో నివసింపక గుడారములోను నివసించుతూ సంచరించితిని. ఇశ్రాయేలుతో కూడా సంచరించిన కాలమంతయు ఆ జనులను పోషించుడని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలు గోత్రములలో ఎవరితోనైనను దేవదారుమయమైన మందిరమును బట్టి మీరు
నా సేవకుడకు దావీదుతో ఇలాగు చెప్పుము, సైన్యములకు అధిపతికు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, గొర్రెల కాపులో నుండి నిన్ను, గొర్రెల తొట్టిలో నిన్ను తీసి ఇశ్రాయేలు నా జనుల మీద అధిపతిగా నియమించి ఉన్నాను. నీవు పోయిన చోటల్లా నేను నీకు తోడైండి నీ శత్రులందరి నుండి నిన్ను నిలవకుండా నిర్మూలన చేసి లోకములోని గొర్రెల వారికి కలుగు పేరు నీకు కలుగజేసి ఉన్నాను. మరియు ఇశ్రాయేలు నా జనులు ఇకను కదిలింపబడకుండా తమ స్వస్థలమందు నివసించినట్లు దాని యందు వారిని నాటి పూర్వము ఇశ్రాయేలు నా జనుల మీద న్యాయాధిపతులను నియమించిన తరువాత జరుగుతూ వచ్చినట్టుగా దుర్బుద్ధి గల జనులు ఇకను వారిని కష్టపెట్టబడినట్లు చేసి నీ శత్రువుల మీద నీకు జయము ఇచ్చి నీకు నెమ్మది కలుగ చేసి ఉన్నాను. మరియు యెహోవాకు నేను నీకు తెలియజేయలేమనగా, నేను నీకు సంతానమును కలుగ చేయుదును. నీ దినములు సంపూర్ణములగినప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భము నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతన్ని స్థిరపరచుదును. అతను నా నామగణన కొరకు ఒక మందిరమును అతని రాజ్య సింహాసనము నిత్యము నేను అతనికి తండ్రి అయినందును అతడు నాకు కుమారుడైనందును. దేవునికి స్తోత్రం చెప్పండి. గమనించండి, దావీదు అడిగింది ఒకటి, దేవుడు చెప్పింది ఒకటి. దావీదు మంచిగా అడిగాడు దేవుని. గుడారములో, ప్రత్యక్ష గుడారములో నీ మందసం ఉందయ్యా, నేనైతే దేవదారు మందిరంలో నేను నివసిస్తున్నాను, నీకు ఒక మందిరాన్ని కడతానని మనసులో ఉన్నమాట ప్రవక్త అయినటువంటి దైవజనుడైనటువంటి నాతానుతో చెప్తే, నాతానుకు దేవుడు ప్రత్యక్షం ఏమంటే, అలా కాదు, నేను నిన్ను గొర్రెల దొడ్డి నుంచి తీర్చాను, అత్యధికముగా నిన్ను ఆశీర్వదించాను, నీవు పోయిన చోటల్లా నీకు నెమ్మది కలిగజేసి నీ శత్రువుల మీద నీకు జయం ఇచ్చాను. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, నీకు సంతానాన్ని ఇస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ సంతానము భూమి మీద స్థిరపరుస్తాను, హెచ్చిస్తాను, అతడు నా నామకంత వరకు మందిరము కట్టిస్తాను. చప్పలు కొట్టి ఒకసారి నీవు అడుగుతున్నది ఒకటి, గమనించింది నీకు చెబుతున్నది ఒకటిగా ఉండొచ్చు నీ జీవితంలో. గమనించండి, నేను కూడా గమనించండి, దేవుని వాక్యం మెరగని రోజులో దేవుడు అడుగుతున్నది ఒకటి, దేవుడు నాకు చెబుతున్నది ఒకటి. ఆ రోజుల్లోనే బాగా చదువుకున్నానేమో, దేవుడు నన్ను గమనించండి, దేవుడి సేవకు వెళ్ళమంటే నేను వెళ్ళనని చెప్తూ ఉండేవాడిని. నా కొరకు దేవుడు ఇంచుమించుగా 10 సంవత్సరాలు ఊపుకు పెట్టాడు. ఈ లోపల ప్రార్థన పాటలు, వాక్యము, ఆరాధన పాటలు రాయడము, దేవుని స్తుతించడము, దేవుని మహిమపరచడం చేస్తూ ఉండేవాడిని. ఒక రాత్రి గమనించండి, నువ్వు తప్పనిసరిగా వెళ్ళాలనుకున్నప్పుడు గమనించండి, దేవుడు నా వంశానికి సంబంధించినటువంటి నమూనా నాకు చూపించాడు. 2 చేతులతో దేవుని స్తోత్రం చెప్పండి. నీవు దేవుని శాప వస్తే నిన్ను కాదు నీ వంశమును ఆశీర్వదిస్తాను, నీ వంశంలో నువ్వు చూసే ఆశీర్వాదం ప్రజలందరూ అనుభవించే స్థితికి నిన్ను తెస్తానని చెప్పాడు. చప్పలు కొట్టేసిన మాట చెప్తే కష్టం పడ్డారు, నిలబడి ఉద్యోగం చేయలేక ఇలాంటి పరిస్థితులు వస్తావని చెప్పి అర్థం చేసుకోకుండా అన్నాను. ఎందుకు విషయం చెప్తారంటే, దావీదు అడిగింది వేరు. మీకు అర్థమయ్యే చెప్తున్నా అమ్మా, వినండి. దావీదు అడిగింది వేరు. నేను కడతాను, నేను ఆ మందిరానికి కావలసిన బంగారం సంపాదించాను, వెండి సంపాదించాను, ఇనుము సంపాదించాను, కలప సంపాదించాను,
ఇవంతటితో పాటు దేవుని మందిరం నేను కడతానని చెప్పినప్పుడు అలా కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ గర్భములో నుంచి వచ్చిన నీ కుమారుడు కడతాడు, అతని రాజ్యాన్ని స్థిరపరుస్తానని చెప్పాడు. గమనించండి, నీకే కాదు దీవెన. అర్థమవుతుందా? ఇప్పుడు చెప్పండి, నీకే కాదు దీవెన. ఎవరికి పంచుతాను చెప్తున్నాడు? నీ బిడ్డలకు పంచుతాను, నీ వంశానికి పంచుతాను. చప్పలు కొట్టేసిన బయటపడుతుంది. దావీదండి రక్షించ గుడారం దగ్గరికి వెళ్ళి లోపల కూర్చుండి కింద కూర్చున్నట్టండి అన్నాడటండి, నేను ఎంతటి వాడను ప్రభువా నా వంశాన్ని హెచ్చించుటకు. అల్పుడునై ఉండగా నన్ను గురుడుగా చేశావు, ఏమీ పనికిరాని వాడిగా ఉండగా ఘనమైన పాత్రగా చేశావు. దేవునికి స్తోత్రం చెప్పండి. మరి నన్ను హెచ్చించడమే కాకుండా నా వంశాన్ని నీవు దీవిస్తానంటున్నావు. నా వంశములో వచ్చి వారిని నీ సింహాసనం మీద కూర్చోబెడతానంటున్నావు. ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప విధేయత. మీకు అర్థం కాని మాట చెప్పనా? నీ కొడుకు లాంటి వాడు ప్రపంచంలో ఇక ముందు పుట్టలేదు, ఇక ముందు పుట్టడు. నీ కొడుకు లాంటి వాడు ప్రపంచంలో ఇక ముందు పుట్టలేదు, ఇక ముందు పుట్టడు. అలాంటి వాడు నీ వంశంలో పుడతాడంటే దావీదు కింద కూర్చొని అన్నాడటండి, ఎంతటి వాడు తండ్రి. చూడండి ఆ మాటలు చూద్దాం. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఎలాగున మనవి చేసేను, నా ప్రభువా యెహోవా ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనంతటి వాడను, నా కుటుంబము ఏపాటిది, ఎంత హెచ్చుగా చేసినందుకు నీ దృష్టికి కొంచెమైనను మానవుల పద్ధతులు పట్టుకో. కాలమున జరుగున తర్వాత నీ దాసుడైన నా సంతానమునకు కలుగబోవుదాన్ని గురించి నీవు దేవునికి స్తోత్రం చెప్పండి. నాకు కలిగిన దాన్ని కాదు, నా సంతానానికి కలిగిన దాన్ని నీవు ఆశీర్వదిస్తానని చెప్తున్నావు. గమనించండి, నీ ఆకలి కొనకు అంటే వేరు, నీ సంతానం ఆకలి కొనదండి ఎంత సంతోషం అండి. నువ్వు బాధపడవంటే వేరు, నీ సంతానం కూడా బాధపడదండి ఎంత. దావీదుతో దేవుడు మాట్లాడబట్టి నా కుటుంబం ఏపాటిది, నా సంతతిని నువ్వు ఆశీర్వదిస్తానని చెప్తున్నావు. అది నేను జీవితంలో మరిచిపోలేని విషయం అని చెప్పి గమనించండి. దావీదు దేవుని యొక్క ప్రత్యక్ష గుడారం ఎదుట తన సంగతంతా దేవుడికి చెప్పుకుంటున్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడంటే, యెహోవా నా ప్రభువా దావీదును నేను ఇక నీతో ఏమి చెప్పుదును, ఇక నీతో ఏం చెప్తాను, ఎంతగానో పట్ల ప్రణాళిక కలిగి ఉన్నావు. గమనించారా? నేను వట్టిని ఎక్కడికి రాలేదు, మీరు వట్టిని ఇక్కడ కూర్చోలేదు. ఏదో ఒక దేవుని ప్రణాళిక మీ కుటుంబం మీద ఉంది, ఏదో ప్రణాళిక నీ వంశం మీద ఉంది. నీవు అనుకుంటున్నావు నేను ఇచ్చింది సరిపోతే, నేను సంపాదించింది సరిపోద్దని. నో, నీ వంశానికి సరిపోయే ఆశీర్వాదం కావాలి. చప్పలు కొట్టేసి పెడతాం. నేనన్నాను, నేను తినడం కాదు, నా భార్య తినడం కాదు, నువ్వు తినడం కాదు, నీ భార్య తినడం కాదు, నాకు ఆశీర్వాదం కాదు, నీకు ఆశీర్వాదం కాదు, నీకు నా సంతతికి మన వంశాలంతటికి చెప్పండి ఏం కావాలి? ఆశీర్వాదం కావాలి. అలాంటి ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోవాలి, నేను పొందుకోవాలి. ఆ ఆశీర్వాదం పొందుకోవాలని గమనించండి, నువ్వు చాలా జాగ్రత్త పడాలి. ఇల్లు కట్టడం ఒక ఎత్తు,
బంగారం కొనడం ఒక ఎత్తు, గమనించండి, పిల్లల్ని కనడం ఒక ఎత్తు, పిల్లల్ని పెంచడం ఒక ఎత్తు. ఇల్లు కట్టడం ఒక ఎత్తు అండి, ఇంట్లో మంచిగా చక్కగా సమాధానంగా కాపాడడం చేయడం ఎంత మంచి బాధ్యత. బంగారం సంపాదించడం ఒక ఎత్తు, బంగారాన్ని దాన్ని కాపాడుకోవడం చాలా మంచిదండి. కారు కొనడం ఒక ఎత్తు, దేవుని స్తోత్రం చెప్పండి. చూడండి, కారు కొనడం ఒక ఎత్తు, కొన్నామని చెప్పి ఇలాగా 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 ఇలాగా. ఒక డాక్టర్ గారు ఉంది అక్కడ, ఇంజనీర్ గారు, ఇంజక్షన్ ఎక్కడ పెడితే అక్కడ పొడిచితే బాగుంటుందా? ఏ ఇంజక్షన్ ఆ ఇంజక్షన్ అన్ని ఇంజక్షన్ పెట్టి ఒకసారి చేతి బాగుంటుందా? మరలా చెప్తున్నాను, నీవు పొందిన ఆశీర్వాదం నీ బిడ్డలకు పంచాలంటే క్రమమైన జీవితం నీకు అవసరం. ఆశీర్వాదకరమైన జీవితం అవసరం. మా మామయ్య గారు గమనించండి, మా అత్తయ్య గారు ఏం చేశారంటే, మీరు ఎప్పుడు భోజనం దగ్గర మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మీకు అందమైన మంచి ప్లేట్లు 4 కొంటున్నామని చెప్పి కొనిచ్చారు. మీరు ఎప్పుడు కూడా మమ్మల్ని భోజనం దగ్గరికి జ్ఞాపకం చేసుకోండి. ఎప్పటికీ కూడా నేను దేవుడి సాక్షి చెప్తున్నాను, ఎప్పటికీ కూడా అన్నిబాబు కావచ్చు, చక్రవర్తి కావచ్చు, రాష్ట్రంగా కావచ్చు, నేను కావచ్చు, అవే ప్లేట్లలో 26 సంవత్సరాలు ఇంచుమించు 30 సంవత్సరాలుగా అవి చాలా జాగ్రత్తగా కనబడతాయి. ఆ ప్లేట్లో తప్ప ఇంకో ప్లేట్లో తినడానికి నాకు మనసు కుదరదు. ఒకవేళ తప్పనిసరిగా పెడితే నా ప్లేట్ ఏమైందని అడుగుతాను. ఎందుకు ఈ విషయాన్ని చెప్తానంటే, గమనించండి, వాళ్ళు ఇచ్చినవి గమనించండి, మనం జాగ్రత్త చేసుకుంటూ వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతతో తల్లిదండ్రులు చూపినటువంటి ప్రేమకు గమనించండి విధేయత చూపిన వారు ఉన్నారు. దేవుడు గమనించండి, దావీదును చాలాసార్లు విన్నాము, గొర్రెల దొడ్లన్నీ తీసుకొచ్చి రాజును చేసేటట్టే. గమనించండి, అటు ఇటు తిరిగే వాళ్ళు మనం తీసుకొచ్చి గమనించండి సింహాసనం మీద కూర్చోబెట్టండి, అటు ఇటు తిరిగే మనం తీసుకొచ్చి గమనించండి రథం మీద కూర్చోబెట్టండి, అటు ఇటు తీసుకొచ్చి గమనించండి మన తల మీద కిరీటం పెట్టండి, రాజులు చేసేయండి. మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత సమాధానంగా సంతోషంగా ఉండాలి. దావీదుతో చెప్తున్నాడు దేవుడు, గమనించండి, నీ సంతతిని నేను ఆశీర్వదించబోతున్నాను. ఈ మాట గమనించండి, మీ సంతతిని అనే మాట గమనించండి. మీతో సరాసరి దేవుడు చెప్తే మీకు ఎంత ఆనందం ఉంటుంది, ఎంత సంతోషం ఉంటుంది. ఇప్పుడు అనుకున్నాం, నేను పడిన కష్టాలెల్లా దేవుడు చూశాను, నన్ను జ్ఞాపకం చేసుకోవడం అంత మాత్రమే కాదు, నా వంశాన్ని కూడా జ్ఞాపకం చేసుకో. దావీదు ఎంతగా ఇచ్చించుటకు ఎంతగా హెచ్చించుటకు నేను ఆపాటివాడు. ఒక్కొక్కసారి గమనించండి, ఒక 30 సంవత్సరాల క్రితం మలాయి దొడ్డిని చూడండి, ఇప్పుడున్న మలాయి దొడ్డిని చూడండి. 30 సంవత్సరాల క్రితం మన ఇల్లుని చూడండి, ఇప్పుడున్న మన ఇల్లుని చూడండి. 30 సంవత్సరాల క్రితం మన బట్టలు చూడండి, ఇప్పుడు మన బట్టలు చూడండి. 30 సంవత్సరాల క్రితం మనం పడుకునే మంచాలు చూడండి, ఇప్పుడు చూడండి. మనం పొందలేని ఆశీర్వాదాలు మన పిల్లలు పొందుతున్నారు. చప్పలు కొట్టేసేదామే పోతున్నా. వాళ్ళు అనుభవిస్తున్న ఆశీర్వాదం, వాళ్ళ బొగ్గల్లో ఉన్న చిరునవ్వును చూస్తే చాలు దేవుడు అంటే దీవించాడు. నేను కొంతమంది పిల్లల్ని చూస్తాను, పిల్లల్ని చూసినప్పుడు గమనించండి, దేవుడి చేసి చెప్తున్నాను, వాళ్ళని చూసినప్పుడు ఎంత ఆనందం వస్తుందంటే, వాళ్ళు చిన్నప్పటి నుంచి దేవుడి సన్నిధిలో పెరిగి ఎంత ఎత్తుకెళ్ళినప్పటికీ గమనించండి, వాళ్ళు ఎంత సంతోషం అంటే రాబట్టు గట్టిగా ముందు పెట్టుకుని దేవుడిని ఎంత దీవించాడు, ఎంత సంతోషం. కన్న తండ్రికి ఇంకా ఎంత బాగుంటుందో సంతోషం.
నాకే అంత సంతోషం కలుగుతుంటే కన్నతల్లికి ఇంకెంత సంతోషం కలుగుతుంది. కన్నతల్లికి అంత సంతోషం నాకంత సంతోషం ఎందుకు ఇప్పుడు చెప్పండి. దేవుడికి అంత సంతోషం అనే అది పాటలు పాడుతుంటే వాళ్ళు ఉన్నటువంటి ఉజ్జీవం వాళ్ళు ఉన్న సంతోషం వాళ్ళు ఉన్న ఆనందాన్ని చూసి గమనించండి. నేను అనుకుంటాను తండ్రి ఎంత మంచి దేవుడు. మేము ఎరుగని రీతిలో నిన్న బుద్ధి లేని పాటలు వింటూ ఉండేవారు. బుద్ధి లేని పాటలు గమనించండి. స్టేజ్లో కూర్చునేప్పుడు పాడేవాడు, కోతకు వచ్చేటప్పుడు పాడేవాడు, కట్టేసినప్పుడు పాడేవాడు, రకరకాల పాటలు పాడేవాడు. తెలియని కాలం, తెలియని జీవితం. ఇప్పుడు గమనించండి దేవుని పాటలు మన నోట, మన హృదయం, మన తలంపుల్లో ఉన్నప్పుడు ఎంత సంతోషం. దావీదు గమనించండి ఎంత సంతోషపడ్డాడంటే ఆఖరిగా దేవా నీవిచ్చిన మాటను నా పట్ల నెరవేర్చును. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పరిచర్యలు చూసినట్లయితే చక్కగా మాట్లాడుతున్నటువంటి పరిచర్యలు చూసినట్లయితే యెహోవా నాతానును దావీదునొద్దకు పంపెను. అతడు వచ్చి 26 వచ్చింది. 7:26 వచ్చింది. సైన్యముల ప్రతిపక్షకు యెహోవా ఇశ్రాయేలు దేవుడై ఉన్నాడనియు మాట చేత నీ నామమునకు శాశ్వతమైనటువంటి నీ దాసుడైన నా కుటుంబమును స్థిరపరచబడినట్లు నీవు సెలవిచ్చిన మాటను దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడు అంటున్నాడు, దేవా నా కుటుంబాన్ని ఎన్నుకున్నావు, నా కుటుంబాన్ని కోరుకున్నావు, నీవు ఇచ్చిన మాట, సెలవిచ్చిన మాట నెరవేర్చు. చాలా జాగ్రత్తగా వినాలన్నమాట. నీవు ఇచ్చిన మాట నెరవేర్చు అంటాను. ఆయన మాట ఇస్తే తప్పకుండా నెరవేరుస్తాడు. రెండు చేతులు దేవుని స్తోత్రం చెప్పండి. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఆ మాటను నెరవేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నెరవేర్పు కాలం వచ్చేటప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాలనేది నేను పాఠం చెప్తున్నాను. నెరవేర్పు కాలం వచ్చేటప్పుడే, ఆ వాగ్దానం నెరవేర్పు కాలం వచ్చేటప్పుడు, ఆ కాలంలో నువ్వు ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకుని దేవుని దీవెన పొందడానికి గమనించండి. నీవు సిద్ధంగా ఉండాలనేది దేవుని వాక్యం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియమైన పిల్లల దేవుని వాక్యం చెప్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. ఆఖరిగా ఆ అధ్యాయంలోకి వస్తే మనం చూస్తే గమనించండి. ఆ అధ్యాయంలో చూస్తే 27 వచ్చిన అంటాడు. నేను చదువుతున్నాను. ఇశ్రాయేలు దేవా సైన్యములకు యెహోవా నీకు సంతానము కలుగజేయుదని నీవు నీ దాసుడిని నాకు తెలియజేసివి కనుక ఇలాగ నీతో మనవి చేయుటకై దాసుడిని నాకు ధైర్యం కలిగి. యెహోవా నా ప్రభువా మేలు చేయుటకు నీవు నీ దాసుడిని నాకు సెలవిచ్చుచున్నావు. నీవు దేవుడవు కనుక నీ మాట దయచేసి నీ దాసుడునైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉన్నట్లుగానే ఆశీర్వదించు. యెహోవా నా ప్రభువా నీవు సెలవిచ్చున్నావు. నీ ఆశీర్వాదం ముందు కుటుంబం నిత్యము ఈ ఆశీర్వాదం ముందు కుటుంబం నిత్యము ఆశీర్వించబడాలి. ఇలా నాకెవ్వరు లేరను కొనగా ఆదరించేదివే. నేనందిన వారి నన్ను మరచినను మరువని దేవుడవు. ఇలా నాకెవ్వరు లేరను కొనగా నేను
బహుశా అనుకుంటాడు, నా బ్రతుకు ఇలాగే ఉంటుంది. అన్ననేమో సైన్యంలో ఉన్నాడు, నాన్నేమో ఇంటి దగ్గర ఉన్నాడు. ఏ పక్క నుంచి ఏది పట్టుకో, ఏ పక్క నుంచి ఏ సింహం కొట్టుకుపోతున్నటువంటి నన్ను గమనించండి. అన్నది కాపలా కాసేటువంటి తమ్ముడుగా దేవుడు దీవించాడు. మీకు అర్థమైందా నేను చెప్పే మాట? అప్పటికే సైన్యంలో అన్నలు ఉన్నారు, కానీ ఇప్పుడు పరిస్థితి ఏమైందంటే బొమ్మ పోకయింది. అదేంటంటే గమనించండి, అన్నలకు రాజు అయిపోయాడు. నేను స్తోత్రం చెప్పండి. అన్నలకు రాజు అయిపోయాడు. అన్నల చుట్టూ తమ్ముడు నిద్రపోతుంటే కాపలా కాసే స్థితికి వచ్చాడు. అయిపోయి దేవుడు అన్నాడు, నిన్నే కాదు నీ వంశాన్ని కూడా నేను దీవిస్తాను. ఈ మాట మీరు గమనించండి. నేను మళ్ళా చెప్తాను, మీతో చెప్తే ఈ రాత్రి ఈ మధ్యాహ్నం మీతో చెప్తే మీరంతా జాగ్రత్తగా ఉంటారు. ఎవరిని ఎదురైతే గమనించండి. నా దేవుడు నాకు వాగ్దానం చేసి నేను మీ దగ్గర దేవుడు నాకు వాగ్దానం చేసి, ఆ వాగ్దానం నాకు సంబంధించింది కాదు, నా వంశానికి సంబంధించింది అని చెప్పితే మీ వంశం మీదకి దేవుడు అన్నట్టుగా మీరు జాగ్రత్త పడితే మీ వంశం మీదకి ఆ దీవెనలు దిగు వచ్చును గాక. యెహోవా నీవు ఆశీర్వదించిన కుటుంబం ఎన్నటికీ ఆశీర్వాదమే. నీ ఆశుడు నా కుటుంబాన్ని నీ సన్నిధిలో ఉంచు చాలు. అలాంటి దావీదు గమనించండి. ఆశీర్వాదం పొందుకున్న తర్వాత, దేవుడు వాగ్దానం పొందుకున్న తర్వాత జాగ్రత్తగా వినండి, పడిపోయాడు. ఎలా పడిపోయాడు? ఒక్క చూపుతో పడిపోయాడు. గమనించండి, పరాయి వారి భార్యను వాడు చేశాడు. ఆమె భర్తను కసాయితంగా నరికించాడు. ఇప్పుడు చెప్పండి, వాగ్దానం ఇచ్చిన దేవుడు నెరవేర్చే వరకు మనం చూడాలని మనం ఆశపడుతున్నాం. కానీ దావీదు అక్కడి వాగ్దానాన్ని మర్చిపోయాడు. కేవలం గమనించండి, శత్రువుని చంపాడు, తనకు ఎదురొచ్చినటువంటి గొల్లియాతుని చంపాడు, సింహాన్ని చంపాడు, ఎలుగుబంటిని చంపాడు. గుర్తుపెట్టుకోండి, శరీరాన్ని చంపుకోలేక గమనించండి, ఒక స్త్రీతో గమనించండి పాపం చేసి ఆ స్త్రీ పాపమును బట్టి ఆమె భర్తను చంపి అంతకుడుగా మారిపోయాడు. ఏమి ఎరనట్టుగా ఇంటికి తీసుకొచ్చుకున్నాడు. ఒక కొడుకు పుట్టాడు. గమనించండి, 12 అధ్యాయులకు వచ్చినప్పుడు గమనించండి, దేవుడు మళ్ళా నీ సంతానం ఆశీర్వదించబడతాదన్నటువంటి ప్రవక్తను మరలా పంపాడు. ఆ ప్రవక్త చెప్తున్నాడు, రాజా నీకు ఒక కథ చెబుతాను. ధనవంతుడొకడు దరిద్రుడొకడున్నాడు. ధనవంతుడింటికి గమనించండి బంధువులు వచ్చారు, చాలా మందలు ఉన్నాయి. దరిద్రుడికి ఒకే ఆడ గొర్రె పిల్ల ఉంది. ఆ ఆడకెళ్ళి గొర్రె పిల్ల ఒళ్ళో పడుకుంటుంది, ఇంట్లో పడుకుంటుంది, మంచం మీద పడుకుంటుంది. ఈ దరిద్రుడు గొర్రె పిల్లను తీసుకెళ్లి ధనవంతుడింటికి వచ్చినటువంటి బంధువులకు వంట చేసి పెట్టాడు. ఇది న్యాయమా అని అడిగాడు. వెంటనే దావీదు గమనించండి, బంతి కింద పడ్డ పైకి పాపం వారికి 400 శిక్ష వేయండి అని చెప్పాడు. రాజా, ఆ దుర్మార్గుడు నీవే, ఆ మనుష్యుడు నీవే. దావీదు కడుపుకోకుండా గమనించండి అన్నాడు, నేను పాపము చేసి పరాయి వారి భార్యను పాడు చేయడం, అతన్ని చంపడము, అతని భార్యను తెచ్చుకొని ఆ భార్యగా చేసుకోవడం మనుషులకి తెలియలేదు. కానీ
దేవుడికి తెలిసిపోయింది. పాపము చేసుకుని గమనించండి. దావీదు వ్యాధి లక్షణం గమనించండి. దావీదు 51వ కీర్తనలో చూసినట్లయితే ఆ పాపం విషయంలో చాలా వేదన పడుతున్నాడు. చూడండి 51వ కీర్తన చూడండి. 51వ కీర్తన ముగించుకున్నా. దేవా నీ కృప చెప్పున నన్ను కరుణింపుము. నీ వాత్సల్య బాహుల్యము చెప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగు. నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నది. నా పాపం ఎల్లప్పుడు నా ఎదుట ఉన్నది. నేను కేవలము నీకే విరోధముగా పాపము చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున నీవు ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీతిమంతుడుగా కనబడదు. తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా కనబడదు. నేను పాపములో పుట్టిన వాడును. పాపములోనే తల్లి నన్ను గర్భమును ధరించినది. నీవంతరంగములో సత్యమును కోరుచున్నావు. ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేస్తున్నావు. నేను పవిత్రుడగునట్లు విశ్వపుతో నా పాపమును కడుగుము. దానికి స్తోత్రం చెప్పండి. నేను 3 మాటలు చెప్తున్నాను. పాపమును ఒప్పుకుంటున్నాడు. రెండో మాట ఒప్పుకోవడం లేదు. 100 మంది గమనించండి. ఏదండి ఎవడ చేయలేదు పాపం చెప్పుకుంటారు. చెప్పుకోవడం వేరు, ఒప్పుకోవడం వేరు. ఒప్పుకోవడం వేరు. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లాడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు గమనించండి. నీ వంశం మీద ఆశీర్వాదం ఇస్తానన్నటువంటి వాగ్దానాలు నువ్వు మరిచి నేను మరిచి ఒకవేళ అట్లా పాపములో పడిపోతే గమనించండి, ఆ పాపమును కూడా క్షమించడానికి దేవుడు ఈరోజు సిద్ధంగా ఉన్నాడు. దేవుడు చెప్పండి. ఆయన వాగ్దానము మారదు. ఆయన మార్పు లేని వాడు. మనం మారిపోతాం, మనం విడిచిపెడతాం మేము. కానీ గమనించండి, మనుషులు చూసి, స్నేహాలను చూసి, లేకపోతే గమనించండి పరిస్థితులను చూసి, లేకపోతే గమనించండి ఇంకోటి చూసి మనం విడిచిపెడుతుంటాం. కానీ దేవుడు గమనించండి మనం ఏం చేస్తున్నాడంటే మనం ఎక్కడ ఆగిపోయామో అక్కడ ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. దానికి స్తోత్రం చెప్పండి. దారి తప్పిన జ్ఞానులు యేసు ప్రభువు వెతుకుతూ యెరూషలేములోకి వెళ్ళి గమనించని ఏదో తరాన్ని యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? నేను రాజుగా ఉంటే ఇంకొకటి రాజుగా పడుతుంటారు. నా ఇంటికి వచ్చి ఇంకొకటి రాజుగా పడతానని చెప్తారేంట్రా అంటే గమనించండి, నువ్వు రాజుగా కదా, నీ కొడుకు రాజు కదా, అయితే లేదు బయట నుంచి పెట్టండి. నక్షత్రం అక్కడే కనబడ్డదండి. దారి తప్పిన వారు కానీ గమనించండి ఆ నక్షత్రం మరలా వెళ్ళారండి. దేవుని స్తోత్రం చెప్పండి. లోపల గమనించండి చాలా పెద్ద వల్ల జరిగిపోయింది. వాళ్ళు వచ్చారు వెళ్ళిపోయిన కూడా గమనించండి 2000 సంవత్సరాలు పిల్లలందరినీ కూడా గమనించండి రాజు చంపేసి. మనం దారి తప్పుకోవడం వల్ల కొన్ని ఆశీర్వాదాలు ఆగిపోతుంటాయి. మనం దారి తప్పడం వల్ల గమనించండి కొన్ని ఇబ్బందులు ఎదురవుతుంటాయి, కొన్ని కష్టాలు ఎదురవుతుంటాయి. అయినా గమనించండి ఆయన కృప చెప్పున క్షమించి మరలా ఆశీర్వాదంలోకి నడిపించడానికి ఆయన లోకరక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. 2 చేతులు దేవుని స్తోత్రం చెప్పండి. దావీదును క్షమించాడు, నిన్ను నన్ను క్షమిస్తున్నాడు. ఎంత ఆశ్చర్యకరమైన ప్రేమ, ఎంత అద్భుతమైన ప్రేమ. బలహీనతలో నన్ను బలపరచి ధైర్యము నిచ్చితివే. నా కార్యమును
బలహీనతలను బట్టి మనకు దేవుడి దగ్గర పశ్చాత్తాపడి క్షమించమని అడిగితే మన ఆశీర్వాదాన్ని మరలా మన వంశం మీద ఇస్తాం. రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. అయ్యో అది కుమిలిపోవలసిన పని లేదు. అయ్యో అది గమనించండి, ఇశ్రాయేలు యూదులు ఉరిపెట్టుకుని చనిపోవలసిన పని లేదు. అయ్యో అది గమనించండి, మందిరానికి రాకుండా పక్కకు పోవలసిన పని లేదు. ఆయన కరుణా సంపన్నుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన ప్రేమ గల దేవుడు, నేరము నెంచని వాడు. అలా చెప్తున్నాడు, మానవ కొలతలను వీయలేదు. ఒకవేళ అలా ప్రతిసారి జారిపోతున్నామంటే దాని అర్థం చేసా, ఆశీర్వాదాలు జారిపోతున్నాయి. నిలబడ్డామంటే ఆశీర్వాదాలు చెప్పండి నిలబడుతున్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. జారిపోయేవాడిగా ఉన్నావా? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు, నేను నిలబెట్టడానికి ఈ బలహీనతలో దేవుడు నేను పరచుకుని అడుగుతున్నాను. దావీదు రాజయ్యుండి పడిపోయాడు, లేవనెత్తమని అడుగుతున్నాడు. హేమము కంటే శుద్ధినిగా నన్ను చేయమని అడుగుతున్నాడు. హేమము కంటే పవిత్రమైన వాడుగా నన్ను కడుగుమని అడుగుతున్నాడు. శుద్ధ ఉదయం నాకు దయచేయబడుతుంది. ఈ పరిశుద్ధాత్మను మరలా నాకు నూతనముగా పుట్టించుకుని అడుగుతున్నాడు. చప్పట్లు నిలబడదాం. ఎలాంటి అనుభవాలతో నీవు మునుకుండేవాడు, ఎలాంటి ఆనందంతో మునుపు సంతోషంగా దేవుని సన్నిధిలో గడిపేవాడు, ఎలాంటి సమాధానంతో ఆనందంతో గడిపే మనిషివో నువ్వు, అలాంటి ఆనందంతో నువ్వు ఆశపడాలి. తప్పిపోయిన కుమారుడు గమనించండి, ఆశంతా పాడు చేసి సానింటికి వెళ్ళి సంసారం చేసి శరీరాన్ని పాడు చేసుకుని అందమైన బట్టలతో వెళ్ళిన వాడు మురికి గుడ్డలతో వచ్చినప్పుడు వాడు గుర్తు మార్చుకున్నట్టు మాట మాట, తండ్రి నీకు నువ్వు పరలోకంలో దేవుడికి విరోధంగా పాపము చేశాను, నేను నీ కుమారుని పెంచుకున్నప్పుడు యోగ్యుడున్నాను, నీ కూలివాడిగా ఒకరిగా నన్ను పడి పాపడుతున్నాను. ఎదురా కూలివాడు కాదు, నువ్వు కుమారుడు. కుమారుడు చనిపోయి మరలా దొరికాడు, తప్పిపోయి మరలా నా ఇంటికి వచ్చాడు. వీడి వస్త్రములు తీయండి, వీడి తలను బంగారు, వీడి స్థలను గమనించండి, చేతికి ఉంగరం పెట్టండి, కాళ్ళకు జోడు పెట్టి ప్రశస్త వస్త్రాలు వీడికి కట్టండి. ఎందుకు చేయండి? నువ్వు ఇంటికి రాగానే నీ తండ్రి ఇంటికి రాగానే, నీ దేవుని మందిరానికి రాగానే, నీ హృదయాన్ని సరి చేసుకోగానే చెప్పండి, దేవునికి ఎంత ఆనందం. రెండు చేతులు దేవుని స్తోత్రం చెప్పండి. ఆయనను కాపాడడానికి ఇష్టపడుతున్నాడు. నీ మీద పడిన వృక్షంతగా ఏమైనా దేవుని బిడ్డ, దావీదు రాజయుడి నేల మట్టుకు తగ్గించుకున్నాడు. ఆశీర్వాదం వచ్చినప్పుడు జాగ్రత్త పడలేదు తండ్రి అంటే, నువ్వు జాగ్రత్త పడకపోయినా ఈ ఆశీర్వాదం నీకే ఇస్తున్నాను. దీనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. తప్పిపోయిన కుమారుడు అంటే ఇంటికి వస్తే పెద్దవాడు అన్నాడంటే, అంటే వీడు ఆస్తంతా పాడు చేశాడు, సాధ్యంలో తిరిగాడు, వీడి ఇంట్లో చేర్చుకుంటా వినండి, రే నీది నీకుంది, నీది నీదే. దేవుని స్తోత్రం చెప్పండి. వీడి కొరకే నేను బ్రతుకున్నాను, వీడి కొరకే నేను బ్రతికి జీవిస్తున్నాను. వీడు నీది ఏమి పాడు చేయదు కదా, నాది పాడు చేశాడు, వీడిని చేర్చుకుంటున్నాను, క్షమిస్తున్నాను. ఇంత ఆశ్చర్యం అంటే ఆ వాక్యం మీరు ఇంటికి చదివితే పెద్దోడు బయటకు వెళ్ళేటంటే చిన్నోడు నాలుగు వచ్చాడు. చెప్పకుండా సినిమా వెళ్తుంది. అర్థమైన తెలుస్తుంది చెప్పండి. అంటే కొంతమందికి గమనించండి, మారు మనసు పొందాలంటే నువ్వు మాట్లాడవా, నువ్వు బైబిల్ విశిష్ట నేర్పుతావా, చక్క ఇచ్చినప్పటికీ చక్క భోజనం చేస్తావా, యేసు ప్రభా వీడు భావి, వీడు భావి, వీడు భావి. నాని దాకానేమో యేసు ప్రభా వీడు మారాలి, యేసు ప్రభా వీడు మారాలి, యేసు ప్రభా వీడు మారాలి. మారిన తర్వాత ఆడు భావి, ఆడు కూడా మాట్లాడా, ఆడు కూడా మాట్లాడా, ఆడు కూడా మందు వెళ్ళిపోతాడా. నీకేంటి బాధ?
నీకేంటి బాధ? ఆయన బిడ్డలు ఆయన చేర్చుకుంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయనకు అందరూ కావాలి. అందరితో ఆయన దీవెన పొందేటట్టుగా వారిని ఆశీర్వదించే విధంగా. ఏ పిల్లవాడు అన్నం తినకపోతే ఏ కంచం ఖాళీ ఉంటుందో ఆ కంచాన్ని పట్టుకుని అన్నాన్ని పట్టుకుని అమ్మ ఎల్లట్ట పట్టుకుని ఏడుస్తుంటాం. అర్ధరాత్రి అయినా వచ్చేది తలుపు తీస్తే అన్నం తినరా, అన్నం తిను, ఆయన మాట్లాడుతుంటే ఆయన అన్నం తిన్నాడు తర్వాత మాట్లాడు. ప్రియమైన బిడ్డలారా, దేవుడు మనల్ని తండ్రి ప్రేమతో ప్రేమించు. ఒకవేళ వారైనా తోసేయచ్చు, గుర్తుపెట్టుకునే ఆయన మాత్రం స్త్రీ తన గర్భాన పుట్టిన బిడ్డను మరిచినా మరుచును, కానీ ఇదిగో చూడుము నిన్ను నేను గమనించండి. దావీదు ఒప్పుకొని సరి చేసుకుంటే అన్ని పాటు వాళ్ళు నేను ఎవరు చెప్తాను, మన వంశం మీదకి వచ్చే ఆశీర్వాదాలు, మన వంశం మీదకి వచ్చే ఆశీర్వాదాలు మనం మన పిల్లలు అనుభవించాలి. మనం దీవించబడాలి. మన పిల్లలు ఇంకా దీవించబడాలి. వర్ధిల్లే వారుగా ఉండాలనేటువంటి విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తున్నాడు. నేను వాక్యం చదివిస్తున్నాయి. దానికి మనకే దేవుని వాక్యం చెప్తుంది. వాదకుడు ఆశీర్వాదాన్ని ఇస్తానని చెప్తున్నాడు. తప్పు చేసినప్పుడు చెప్పండి, సరి చేసుకున్నప్పుడు కూడా చెప్పండి. అంతేగాని గమనించండి, మేకప్ చేయకూడదు. మేకప్ చేస్తే గమనించండి ఏమిపోతుందంటే మనం కాలిపోతాం. మూలవాక్తుగా బోధించువాడు ఉన్నది ఉన్నట్టుగా బోధించాలి. అలా బోధించువాడు గమనించండి పరలోకంలో గొప్పవాడు ఉంటాడు, విన్నవాడు కూడా గొప్పవాడు ఉంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అలా బోధించని వాడు పరలోకంలో అల్పుడుగా ఉంటాడు. అంటే వాడు చాట చెప్పండి గుర్తు చేస్తున్నాడు. ఆ ఇంటిలో ఉన్న పాచి పాత్రకు చాటగా ఉంటాడు. ఏమైనా ఉపయోగమా? ఇంకొక చెప్పండి, ఏమైనా ఉపయోగమా? బంగారపు పాత్రగా ఉండాలని ఆశపడుతున్నాడు. బంగారపు పాత్రగా ఉండాలని ఆశపడుతున్నాడు. యోగ్యమైన పాత్రగా ఉండాలని ఆశపడుతున్నాడు. నా పరలోకపు తండ్రి నా మంచి కుమారి, నా
నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. యోగ్యమైన పాత్రగా నేను ఉంచాలని, శాపం నుండి పాపం నుండి విడిపించబడిన దేవుని సొత్తుగా నిన్ను మార్చాలని దేవుడు నీతో మాట్లాడాడు. దావీదు ఒప్పుకున్నాడు. అతిక్రమము దాచిపెట్టేవాడు వర్ధిల్లాడు, వాటిని ఒప్పుకున్నవాడు తన దేవుని కృపను కనికరం పొందాలని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభువా. మా దోషము పోగొట్టుగా కడుగు ప్రభువా, హిస్సోపుతో కడుగు ప్రభువా, హిమము కంటే నన్ను తెల్లగా మార్చు ప్రభువా అని దావీదు ఒప్పుకున్నాడు. దావీదు కనికరమును పొందుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత గమనించండి, దేవుడు అత్యధికమైన కనికరాన్ని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రపంచంలోనే జ్ఞానవంతుడైన సొలొమోను అతనికి కుమారుడు కనిపించాడు. చదువు పడేసిన అలాంటి వాడు పుట్టలేదు, ముందు పుట్టని చెప్పాడు. అతనే స్వర్ణ దేవాలయం, బంగారు దేవాలయం దేవుని కొరకు పెట్టాడు. నీ వంశంలో దేవుడు గమనించండి, నీ కుటుంబంలో నీ బిడ్డల చేత ఆశీర్వాదకరమైన పనులు చేయించాలని ఆశపడుతున్నాడు. దీవెనకరమైన పనులు చేయించాలని, యోగ్యమైన పనులు చేయించాలని ఆశపడుతున్నాడు. ఈ వంశం కొరకు నువ్వు క్రమంగా ఉంటావా? ఈ వంశం కొరకు నువ్వు క్రమంగా జీవిస్తావా? ఒకవేళ క్రమం దాటి అక్రమంలో ఉంటే ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని క్రమంలోకి వస్తావా? ఈరోజు తీర్మానం చేసుకున్నావా? తలలో వచ్చిన కళ్ళు వచ్చుకున్నా, చిరి ప్రార్థన చేసుకున్నావు. గరుడమైన తండ్రి నీకు స్తోత్రం. నువ్వు ఒక వంశాన్ని దీవిస్తే ఆ వంశాన్ని ఆశీర్వదించి దీవించి వర్ధల చేసే దేవుడు మాట్లాడవుతుంది. ఆశీర్వాదాలన్నీ కూడా మాకు కూడా వర్తింపచేయాలి. మేము మధ్యలో తప్పిపోయి ఉంటుంది, క్షమించి మాకు అవకాశం ఇచ్చాము ప్రభా. అలాగే నీ బిడ్డలకు అవకాశం తెచ్చాము. దాటిపోతుంది వారి నుంచి క్షమించి ఆశీర్వాదపు వనరులు ఆత్మ ద్వారా కుమ్మరించుతారు. బలహీనతలన్నీ క్షమించి కార్యములు సఫలం చేసి ఆశలు చిగురించి వాక్యం ద్వారా బ్రతికించి పరమానంద మహిమానందాన్ని చూపించుతారు. ఈ వాక్యం ఉన్నతమైన అనుభవాలు నేర్పించుతాం. ఈ సంఘ పునాది ఆత్మ బలం, ఈ సంఘ పునాది వాక్యం, ఈ సంఘ పునాది పరిశుద్ధాత్మ నీరు తండ్రి. హల్లెలూయా, స్తోత్రం పరిశుద్ధాత్మ స్తోత్రం రాజా స్తోత్రం. గొప్ప కార్యము జరిగింది ప్రభు. ఈ కార్యము నూతనపరచు ప్రభు. యేసు నామమున తీర్మానములను స్థిరపరచుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. నిలబడి ఉండగా